సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్ లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్ ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఐఏఎస్ అధికారుల సంఘం. అయితే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు సరికాదని తెలిపింది. సివిల్ సర్వీస్ అధికారిపై విమర్శలు, నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని స్పష్టం చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడటానికి తాము అండగా నిలబడతామని తెలిపింది. కేటీఆర్ తన ఆరోపణలని వెనక్కి తీసుకోవాలని కోరింది. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతని గౌరవించే విధంగా వ్యవహరించాలని సూచించింది తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్ లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్ ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఐఏఎస్ అధికారుల సంఘం. మరోవైపు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు సరికాదని తెలిపింది. సివిల్ సర్వీస్ అధికారిపై విమర్శలు, నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని స్పష్టం చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడటానికి తాము అండగా నిలబడతామని తెలిపింది. కేటీఆర్ తన ఆరోపణలని వెనక్కి తీసుకోవాలని కోరింది. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని సూచించింది తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం.